హాయ్ ఫ్రెండ్స్, అడవి గురించి ఎప్పుడు ఏం మాట్లాడినా ఓ కొత్త ప్రపంచమే అది. ఒక మనిషి బతకాలంటే కట్టెలు కావాలి, చనిపోయాక కట్టెలు కావాలి. ప్రపంచం ఇప్పుడు ఎంత ముందుకు పోయినా గిరిజనులు మాత్రం ఇప్పటికీ కట్టెల మీదనే ఆధారపడుతున్నారు. వేసవిలో గిరిజనులు తమ ఊరి పక్కన ఉండే అడవుల్లోంచి కట్టెలు సేకరిస్తారు. కొందరు ఎడ్ల బండ్లపై వాటిని ఇంటికి చేరిస్తే మరికొందరు తలపై మోపులాగా మోస్తూ ఇంటికి చేరుస్తారు. ఈ విషయంలో నేను మాత్రం కొంచెం డిఫరెంట్గా ఆలోచించి నా స్కూటీనే కట్టెలు మోయడానికి ఉపయోగించాను. ఈసారి అడవిలో మేము ఇంకా ఏమేం చేసాం తెలియాలంటే పూర్తి వీడియో చూసేయండి. మా గిరిజన బిడ్డలకు అడవి తల్లితో విడదీయరాని సంబంధం ఉంటుంది. మా గిరిజనులకు అడవి ఒక్కోసారి అమ్మగా మారితే మరోసారి ఆటకొమ్మగా అవుతుంది. ఈ విధంగా ఇదంతా మా ఊరి పక్కనే ఉండే అడవి. బీడి ఆకులు కావాలన్నా, జిగురు, తేనె, కట్టెలు ఏవి కావాలన్నా మా గిరిజనులు ఈ అడవి మీదనే ఆధారపడతారు. శ్రీశైలంలో ఉన్న ఈ కట్టెను చూడండి, చాలా వింతగా ఉంది. ఎక్సైట్ ఉంది కదా. మాకైతే వింత వింత ఆకారాల్లో ఉన్న కట్టెలు దొరికాయి. అడవిలో ఎక్కడెక్కడో సేకరించిన కట్టెలన్నీ ఒక దగ్గర ఇలా కొప్పపోస్తారు. ఈ గిరిజన పిల్లలకు చెట్టు ఎక్కడం అంటే చాలా సరదా చూపిస్తారు. ఎంత పొడవు చెట్టైనా ఈజీగా ఎక్కేస్తారు. ఈ బుడ్డోని చూడండి, చిన్న డ్రైర్ వేసుకుని బల ఎక్కేస్తున్నాడు. చూడంత ఫాస్ట్ ఎక్కుతున్నాడు. అడవిలో ఉన్న పిల్లలకి చాలా బాగా ప్రాక్టీస్ ఉంటుందండి చెట్లు ఎక్కడం. ఎవరికి భయపడరు. చూడండి ఎంత హైట్ ఉందో. ఎండిన వంట చెరుకును మాత్రమే గొడ్డలితో ముక్కలుగా నరుకుతారు. అవి మాత్రమే కట్టెలకు బాగా పనికొస్తాయి. ఎండిన కట్టెలు సేకరించడంలో పిల్లలు కూడా భాగస్వాములు అవుతారు. ఈ విధంగా కుప్పగా పోసిన కట్టెలను నాకు అనుగుణంగా స్కూటీలో ఉండే మధ్యలో ఉండే గ్యాప్లో సర్దుతున్నాను. ఈ విధంగా ఓ 10 రౌండ్లు తిరిగితే ఓ లోడ్ కట్టెలు ఇంటికి చేరుతాయి. అవి సంవత్సరం మొత్తం ఓ గిరిజన కుటుంబానికి సరిపోతాయి. ఫ్రెండ్స్, మీరు కట్టెలను సైకిల్ మీద, బండి మీద, నెత్తి మీద మోయడం చూసుంటారు. కానీ స్కూటీ మీద మోయడం మీరు చూడటం బహుశా ఇదే మొదటిసారి అనుకుంటాను. చివరిసారి కూడా ఇదే అవ్వబోతుందేమో బహుశా. చీమలు ఒక్కో బియ్యపు గింజ మోసినట్లు గిరిజనులు రోజంతా ఈ విధంగా కష్టపడితే సంవత్సరానికి సరిపోని కట్టెలు పోగేస్తారు. అడవిలో చుట్టూ కంచె కట్టిన ఈ మామిడి మొక్కలను చూసారా? కట్టెలు వెతుకుతుండగా బీడులు తయారు చేసే ఆకులు కనిపించాయి. వీటిని తునికి ఆకులు అంటారు. వీటిపై ఆధారపడి కొన్ని వేల గిరిజన కుటుంబాలు బతుకుతున్నాయి ఈ రాష్ట్రంలో. ప్రతి ఏడు వేసవిలో ఈ తునికి ఆకు సేకరణ ప్రారంభిస్తారు గిరిజనులు. దీనిపై పూర్తి వీడియో నేను చేశాను, మన ఛానల్లో ఉంది, చూసేయండి వీలైతే. వేసవిలో దొరికే అరుదైన ఆకు ఈ తునికి ఆకుని చెప్పొచ్చు. ఈ చుట్టుపక్కల కనిపించే పచ్చని ఆకులు, గుప్పలు, చెట్లు అవే. ఒకప్పుడు ఈ తునికాకుల సేకరణ అనేది పల్లె నుంచి ఇప్పుడు గిరిజన గ్రామాలకు పాకింది. చూస్తున్నారుగా, ఇలాంటి ఆకులతో బీడ్లు తయారు చేస్తారు టౌన్లో. ఈ విధంగా మడతలు మడతలుగా కోసిన ఆకులను ఓ సంచిలో నింపుకుంటారు గిరిజనులు. ఆ తర్వాత అవి కట్టలుగా కట్టి దళారులకు అమ్ముకుంటారు. ఈ తునికాకులను కోస్తుండగా ఇలాంటి ఎర్రచీమల కాట్లను కూడా భరిస్తారు ఈ అడవి బిడ్డలు. డియర్ ఫ్రెండ్స్, పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. ఎలా అనిపించింది మా గిరిజన బిడ్డల వీడియో? వీలైతే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో కొత్త విషయాలు మీకు చేరాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే. అడవి బిడ్డ, మీ మిత్రుడు సూర్య.